గుంటూరు జిల్లాలో కల్తీకారం బాధ్యులపై క్రిమినల్ కేసులు పెట్టేందుకు రంగం సిద్ధమైంది. ఆహార భద్రత, విజిలెన్స్, మార్కెటింగ్, తూనికలు, కొలతల శాఖాధికారుల దాడుల పరంపరలో 15,000 కల్తీకారం బస్తాలను స్వాధీనం చేసుకున్నారు. మరో 35,000 కల్తీకారం బస్తాలను అక్రమార్కులు గుట్టుచప్పుడు కాకుండా రహదారులు, పొలాల్లో పడేశారు. కల్తీకారంపై దాడులు జరిపిన అధికారులు మొత్తం 97 నమూనాలను సేకరించగా తొలి విడతగా 10 నమూనాల ఫలితాలు వచ్చాయి. ఇవన్నీ కల్తీకారమేనని నిర్ధారించాయి. కారంలో తొడిమలు, తాలుకాయలే కాకుండా ప్రమాదకరమైన రసాయనిక పదార్థాలు కలిపినట్లు ప్రయోగశాల నివేదికలు వెల్లడించాయి. బాధ్యులందరిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆహార భద్రత శాఖ అధికారులు తెలిపారు. సుమారు 25 కోట్ల నుంచి 25 కోట్లు, దాంట్లో చిల్లీ స్పెంటే కాకుండా ఏదైతే చైనా కారం అనబడుతుందో అదే కాకుండా దాంతోపాటు వాళ్ళు తొడేల కారం, తాలుగాయల కారం అన్నీ కూడా బయటపడేయడం జరిగింది. మీరు చూశారు, అది సుమారు దాని విలువ 20 నుంచి 30 కోట్లు ఉందని చెబుతున్నారు. సుమారు మనం మొత్తం ఏదైనా కానీ డిస్ట్రాయ్ చేసిన 65,000 బస్తాలు ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ. అదన్నీ కూడా డిస్ట్రాయ్ చేయడం జరిగింది. ఫస్ట్ తీసిన 10 శాంపిల్స్ వచ్చినాయి, అన్సేఫ్ అనేది డిక్లేర్ అయినాయి. వాళ్ళందరి మీద కూడా చట్టపరంగా ఏ చర్యలు అయితే తీసుకోవాలో కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. తర్వాత వీళ్ళు లైసెన్సులు లేకుండా, ఫుడ్ లైసెన్స్ లేకుండా వ్యాపారం చేస్తున్నారు, వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చాం. సెక్షన్ 63 ప్రకారం అందరి మీద కఠిన చర్యలు తీసుకుంటాం, లైసెన్స్ లేని వాళ్ళ మీద.